దరిద్రమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ నోట్లో కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, కొంతమంది యూజ్ చేసేటువంటి అబ్యూస్ లాంగ్వేజ్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అలాగే ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ని తెలియజేస్తూ ఇటువంటివి పునరావృతం అయితే కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎవరు ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని గట్టిగా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు అడ్వకేట్ ఇరిగేంద్ర మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి ఇరిగేంద్ర గారు, అసలు ఇటీవల జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి, సో ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మీద మీరేమంటారు? ఇలాంటి స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ గారే ఇస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, అంతకుముందు మనం వినుంటాం, మనం వైసీపీ రాకముందు ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన మినిస్టర్ గారు ఇలా వచ్చేవి. మన దరిద్రం ఏంటంటే, ఎప్పుడైతే వైసీపీ హయాం వచ్చిందో బూతులు ఎక్కువైపోయాయి. అసలు మీడియా అంటేనే చాలా గౌరవంగా ఉండాలి. మనం చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా ప్రజలకి చేరవేసే దాంతో ప్రముఖ రథసారథి మీడియా. ఇప్పుడు మీడియాని మించి సోషల్ మీడియా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారు, బాగానే ఉంది. అయితే ప్రధానంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఏ ఒక్కళ్ళు కూడా హిందుత్వం గురించి మాట్లాడలేదు. నేను బీజేపీ కదా, నేను చంకలు ఎగరేసుకుంటా, మా పవన్ కళ్యాణ్ గొప్ప అనట్లేదు. కానీ గొప్పగా మా బీజేపీ వాళ్ళకి ఎలా అయితే ఉంటారో అలాగే హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా బీజేపీ మినహా ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకరే. జనసేన అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ప్రముఖ స్థానంలో ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాక్ స్వాతంత్రం అంటే ఏమైనా చెప్పదలుచుకునేది రాజ్యాంగం మనకి 19(1)A ఆర్టికల్ ప్రకారం మనకి వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చింది. అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఎవరైనా కూడా వాళ్ళ యొక్క మనసులో భావాన్ని, అలాగే పక్క వాళ్ళ గురించి ఏదైనా ఉంటే ఇలా చేయకూడదని చెప్పడమో, లేదా అలా చేస్తే బాగుంటుందని చెప్పడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అయితే నేను క్లుప్తంగా చెప్తాను, అర్థం కాని భాషలు మాట్లాడకుండా తెలుగులో స్పష్టంగా మనం ఏమనుకుంటున్నాం, పక్కన వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం, మనం ఎలా ఉంటే బాగుంటుంది, పక్కన వారు ఎలా ఉంటే బాగుంటుంది, సమాజం ఎలా ఉంటే బాగుంటుంది, దేశం ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఎవరైనా మాట్లాడచ్చు. అలాగే మీరందరూ గుర్తుపెట్టుకోండి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అన్లిమిటెడ్ కాదు, అంటే అపరిమితం కాదు. మీకు నచ్చినట్టు మాట్లాడడానికి ఒప్పుకోరు. అంటే రాజ్యాంగం మనకు హక్కును కల్పించలేదు, దానికి కొన్ని లిమిట్స్ ఇచ్చారు. ఎలాగంటే దేశ భద్రత కానీ, ప్రజల యొక్క వాళ్ళ ఆస్తిని కానీ, నష్టాన్ని కానీ, వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణని డ్యామేజ్ చేసే విధంగా, అలాగే మతాల్ని, అంటే పక్క మతాన్ని గురించి మనం తక్కువగా మాట్లాడటం, వాళ్ళ మతస్థులు ఇలా ఉంటాం అని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా కావచ్చు, అందరం ఒకటే, అందరం మనం సమానంగా బతుకుతున్నాం, అందరం సమానంగా ఉండాలి. మీ మతాన్ని మీరు పొగుడుకోండి, చప్పట్లు కొట్టండి, భజన చేయండి, మేమేమనం. పక్క మతాలను ఏ మతస్థులు కూడా గౌరవించడం నేర్చుకోండి, ముందు తిట్టడం మానేయండి. ఎందుకంటే మీకు ఇచ్చిన హక్కులో పక్కన వాళ్ళని యొక్క పరువు నష్టం, అంటే వాళ్ళని డ్యామేజ్ చేయటం కానీ, వాళ్ళ మతాన్ని చిన్న చూపు చూడటం కానీ, అలాగే ఈ మధ్యకాలంలో చూసాం మా హిందూ దేవతల జుట్టు గురించి కానీ, అంటే మా హిందూ దేవతలు అంటే నిజమే రైట్, మిగతా వాళ్ళని గౌరవిస్తానేమో కానీ మా హిందువుల జోలికి వస్తే నేను పవన్ కళ్యాణ్ స్టైలే తాట తీస్తా ఎవరికైనా. అయితే మా హిందూ దేవతల్ని అగౌరవించే హక్కు మీకు రాజ్యాంగం కల్పించిందా? మీకేముంది? మీరు పెద్ద హీరోలు అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో గట్టిగా మీ మొహాలు పెట్టుకొని పోస్ట్ చేసే ధైర్యం లేదు మీకు. ఈ ఎవరైతే ఇక్కడ మతాల గురించి కామెంట్స్ చేస్తారో ఏ ఒక్కడు కూడా తన అకౌంట్ ని ఓపెన్ లో పెట్టాడు, మొత్తం ప్రైవేట్ లో ఉంటాయి. ఇటు కావచ్చు అటు కావచ్చు, కామెంట్స్ ఎవరు చేసేవాడైనా కూడా. ఇప్పుడు నాది ఇరిగేంద్ర, నా అకౌంట్ నాదే. మన పాకిస్తాన్ ముస్లిమ్స్ గురించి సేమ్ ఇదే ఛానల్లో మాట్లాడాను. ముక్కలుగా నరకండి, తప్పు చేస్తే ముక్కలుగా నరకండి, అది కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ధర్మాసనం అనుమతి తీసుకోండి అన్నాను. అంటే చూసారా ఎంత కరెక్ట్గా చెప్పాను? నేనేం చెప్పలేదు, అనుమతి తీసుకొని పని చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఉగ్రవాదులకు బుద్ధి వస్తుంది.
అలాగే మా హిందూ దేవతలు ఎవరినైనా ఏమైనా చేశారా? జస్ట్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప పట్లవి ఎవరో బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారు వీళ్ళు, ఏదో వాళ్ళ ఓట్ల కోసమో ఇంకోటో ఏదో చేస్తున్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే ఒకే మాట చెప్తున్నాను. ఇప్పుడు నాది డైరెక్ట్ అకౌంట్ ఇరిగేంద్ర బాబు రైట్, మిగతా వాళ్ళు చాలామందిగా ఉన్నారు. ఇలాంటి న్యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళ పేరుతో అకౌంట్ ఉండదు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు, పొడిచేస్తాం చింపేస్తా ఉంటాడు, ఆ దేవతలు కరెక్ట్ కాదంటాడు, అసలు రాముడు కరెక్ట్ కాదంటాడు. మన ప్రకాష్ రాజ్ కూడా అన్నాడు అసలు ఆయన కరెక్ట్గా లేడు కదా. అంటే ఒక సెలబ్రిటీ అని వాడేదో పబ్లిసిటీకి మనం చూస్తుంటాం. మనం అంతకుముందు కూడా జగన్ గారు కూడా చాలా ఇటువంటి స్టంట్లు ఇచ్చాడు, కానీ అబాసు పాలైపోయాడు. ఎందుకంటే ఎప్పుడు చూడు బైబిల్ చేతిలో పట్టుకుంటాడు, నేను హిందూ అంటాడు. నేను అతనికి కూడా 2-3 సార్లు, అంటే మన స్థాయి అది కాకపోయినా కూడా ఒక గౌరవప్రదంగా నేను హిందూగా చెప్తున్నాను. జగన్ గారికి కూడా అంతకుముందు అతను ఉన్నప్పుడే మేము చెప్పాము, మా పార్టీలో కూడా చాలామంది చెప్పారు. మీరు అసలు ప్రస్తావన జగన్ గారిది కాదు, యాక్చువల్గా మన ప్రస్తావన ఏంటంటే ఈ విధంగా అన్ని మతాలు కావచ్చు, ఏ మతం కూడా కావచ్చు, మతం సంబంధించి కామెంట్స్ చేయడం, ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకోవడం, అబ్యూజ్ లాంగ్వేజ్ ఎవరైతే మధ్యలో ఉంటాయో, ఎవరైనా ఒక మంచిది జై శ్రీరామ్ అని పెట్టాడు అనుకో, కింద వాడు ఏం చేస్తాడంటే ఇంకెవరేదో లాంగ్వేజ్ పెడతాడు. సో అది కరెక్ట్ కాదు ఎవరికైనా కూడా, అది మీకు కావచ్చు, ఇంకోరు కావచ్చు. రైట్, 100% కానీ ఈ టాపిక్ కొంచెం ఉంది, ఒక మాటలో చెప్పి మళ్ళీ మీ దానికి వస్తా. అంటే ఈవెన్ జగన్ కూడా ఓట్లు బ్యాంకింగ్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, అతనికి ఒకవేళ క్రిస్టియన్ ఇష్టమై ఉండొచ్చు, మనం ఏం చేయలేం, మార్చుకో, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ హిందూ అంటాం ఎందుకు? దానివల్ల ఏంటంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. అంటే హిందువుల్ని తిట్టడం, హిందువులు వెంగపరచడం. నువ్వు ఒక సైడ్ అట్టే వెళ్ళిపో, పూర్తి క్రిస్టియన్ వెళ్ళిపో, మేము కాదనం కదా. వేసేవాళ్ళు వేస్తారు ఓట్లు, ఏనో లేరు, లేదా హిందూగా వచ్చాయి. ఈ విషయం చాలాసార్లు అన్నాం. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఎక్కువగా కూడా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేది నాకు తెలిసి దాదాపుగా ఎక్కువ శాతం ఈ రాజకీయ నాయకులు పక్కనుండే చెంచాలు ఉంటారు. వాళ్ళకి పైశాచిక ఆనందం అంటారు దీన్ని. వాళ్ళకేం ఉండదు, వాళ్ళకేమి రేటు పెరగదు, డబ్బులు ఎవరు ఏం చేయరు. ఇలా పెట్టేసేది, ఖాళీగా ఉంటాడు వాడు, పని బాట ఏముండదు. ఆ లైకులు పెట్టుకునేది, షేర్లు పెట్టేది. మీకు లైక్ అంటే చెప్పాలంటే ఒక ముస్లిం గురించి అంటే వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు. అది నిజమా అబద్ధమా తర్వాత విషయం. ఫార్వర్డ్లు చేస్తారు, కామెంట్లు పెడతారు. హిందువులు అంటే వీళ్ళు ఫార్వర్డ్లు చేస్తారు, వీళ్ళు పొడి చేస్తాం, చంపేస్తాం అంటుంటారు. అసలు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు తగ్గట్లేదు, ఇప్పుడు ఎవరు తగ్గట్లేదు. అయితే మీరు ఒక అడ్వకేట్ గా పక్కన పెట్టేద్దాం, మతాలు పక్కన పెట్టేద్దాం, ఒక అడ్వకేట్ గా ఇటువంటివి చేసినప్పుడు, సపోజ్ ఎవరన్నా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ ఇటువంటివి చేసినప్పుడు చట్టపరంగా తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇన్ఫర్మేషన్ యాక్ట్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మన సామాజిక మాధ్యమాలలో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, కానీ పక్క వ్యక్తుల్ని అగౌరవపరిచేలాగా, అలాగే వాళ్ళని తక్కువ చేసేలాగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని డ్యామేజ్ చేసేలాగా ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అంటే సామాజిక మాధ్యమాలలో ఇంకా మిగతా ఎవరైనా షేర్లు కొట్టినా, వాట్సాప్ చేసినా, వాళ్ళు ఏదైనా రాంగ్గా ఉన్నా కూడా మేము కఠినంగా శిక్షిస్తాం, చర్యలు తీసుకుంటాం అని నిన్నే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా మాట్లాడేటప్పుడు కూడా చూసారు లేదో, చాలా సంభాషణ కూడా ఎలా ఉందంటే, మీరు ఇలా అంటే బూతులు రానిలా, ఎంత గొప్ప వ్యక్తి చూడండి, బూతులు రానికుండా మీరు ఎవరైనా ఇంకా టాంచి ఇలా చేస్తే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం. మీకు వాక్ స్వాతంత్ర హక్కు అనేది అన్లిమిటెడ్ ఏం కాదు, కొన్ని షరతులతో ఉంది, గుర్తుంచుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే మేము ఒప్పుకోం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఇలా అసభ్య పదజాలాలతో కానీ, హిందువులు కానీ ఇంకెవరినైనా కానీ మీరు అగౌరవపరిచేలాగుంటే మీరు స్క్రీన్ షాట్స్ తీయండి, మీరు కంప్లైంట్ చేయండి. చేస్తే మాకు సహకరించినట్టుంది, అంటే ప్రభుత్వానికి సహకరించినట్టు ఉంటుంది. అలాగే దాన్ని మనం పునాది వేలతో సహా లాగేవచ్చు, అంటే ఫస్ట్లోనే లాగేవచ్చు. ఒక ఆయన పెట్టగానే ఇంకో 10 మంది కొడతారు, ఇంకో 100 మంది కొడతారు, దీని మీద మళ్ళీ చెక్కలు కొడుతుంటారు. ఖాళీ కదా, ఫోన్ కూర్చొనేది టీ యాంగిల్ గడ్డ ఫోన్ పెట్టుకుంటాడు, టీ యాంగిల్ గడ్డ వాడికి టైం పాస్ అవ్వాలి. టైం పాస్ అవడానికి ఇలాంటి ఏదో పనులు చేయగాకండి, ఎందుకంటే ఇది దేశానికి సంబంధించింది. మిగతా ఏ దేశాల్లో లేని గొప్పతనం మన భారతదేశంలో ఉంది. ఇక్కడ చూసారో లేదో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఇక్కడ ఏం ఉండదు. కొత్తగా వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అది 100% తప్పు. ఒకటి, మీ మతాన్ని మీరు గౌరవించండి, ప్రేమించండి, ప్రాణాలు ఇవ్వండి, మీ ఇష్టం. పక్క మతాన్ని జోలికి రాగాకండి, వాళ్ళని కించపరేలాగా మాట్లాడగాకండి, వాళ్ళని అగౌరవపరచగాకండి. నేను కూడా అంటాను, నేను లేస్తే జై శ్రీరామ్ అంటాను. మీరు కావాలంటే ఇప్పుడు మైక్ తీసుకోండి, మా సందరూ అందరికీ జై శ్రీరామ్ చెప్తాను. నా మతం నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ప్రాణిస్తాను. అలా నా మతం జోలికి వస్తే నేను దానికోసం ఎంత దూరమైన వెళ్తాను, కానీ అలాగని పక్క మతాలని నేను ఎప్పుడు తిట్టను. చాలా మంచి మాట చెప్పారు. సద్విమర్శగా ఉండాలి, విమర్శగా ఉండాలి, అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది ఎట్టి పరిస్థితులు. మీకు క్లుప్తంగా నేను చెప్తున్నాను మీడియా ద్వారా, ఎప్పుడైనా చూడండి, రాజకీయాల్లో ప్రత్యర్థి కానీ
లేదా ఇంకెవరైనా కానీ లేదా రాజకీయాలలో కోపాలు కానీ తాపాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు వ్యక్తిగతంగా విమర్శలు పూర్తిగా మానండి. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళని చూస్తుంటాం మనం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా, అసలు మీకు ఎవరు ఇచ్చారు హక్కు? అతను ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అంటే మ్యాక్సిమం సేవ చేయడానికే వస్తాడు. అంటే వ్యాపారం చేసుకోవచ్చుగా, లాయర్ చేసుకోవచ్చుగా, లేదా డాక్టర్ చేసుకోవచ్చు. ఎందుకు వస్తాడు? సేవ చేయడానికి వస్తాడు. అతని ఇంట్లో వాళ్ళని తిట్టినప్పుడు అతని బాధ అనేది చాలా ఘోరంగా ఉంటుంది, చెప్పుకోలేడు. ఇంతటితో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో పనికి మాలలో చాలామంది ఉన్నారు, నాకు కొంచెం ఇలాంటి చిన్న లాంగ్వేజ్ మారద్దు ఏమనుకోకండి. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు దేనికి పనికిరారు. అంటే నేను పచ్చిగా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇలా పని బాట లేకుండా ఆధారాలు పెట్టుకునే వాళ్ళందరినీ సోంబేర్లనే అంటా, నేను చేత కాని వాళ్ళే అంట. మీరు డైరెక్ట్గా మీ ఫోటో పెట్టుకోండి, కంటెంట్ పెట్టండి, షేర్ చేయండి, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా, విమర్శించండి, చూద్దాం కరెక్ట్ అయితే మీకు గౌరవప్రదంగా. ఒకవేళ వ్యంగ్యంగానే చేయండి, ట్రై చేయండి. నాలాంటి వాళ్ళు ఉన్నారు కదా కేసులు వేయడానికి. సో ఎక్కడైతే ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ ఉందో, సో ఆ పదజాలం ఎక్కడెక్కడ ఏమేమి పదాలు వాడుతూ ఉన్నారో అటువంటి అన్నీ కూడా ఎవరి అకౌంట్స్ నుంచి వస్తున్నాయి, ఇవి ప్రైవేట్ అకౌంటా డైరెక్ట్గా అతని ఓన్ అకౌంట్ నుంచి వస్తున్నాయా అనేది వెరిఫై చేసి, ప్రైవేట్ అకౌంట్ అని ఉండే అన్నీ కూడా మన ఏపీ నుంచే ఇది మొదలైతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇనిషియేట్ తీసుకున్నారో ఇక నుంచి ఇప్పటి వరకు ఓకే ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఇటువంటివి జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. అది ఎవరైనా కూడా, అది వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ నాయకుడైనా కూడా వేరే నాయకుడిని ఆ విమర్శలు చేయడం అనేది, వేరే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ మీద, వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ మీద చేయడం అనేది లేకుండా చేసి, సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రాపగండాని పూర్తిగా అంతం చేస్తే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే ఒక నంబర్ 1 స్టేట్గా నిలబడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఒక గౌరవప్రదమైనటువంటి రాష్ట్రంగా, అంటే గౌరవప్రదమైన భాష మాట్లాడేటువంటి రాష్ట్రంగా నిలబడేటువంటి అవకాశం ఉంది. మన భాష గౌరవప్రదమే, కానీ మన వాళ్ళు దాన్ని అబ్యూజ్ లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది లేకుండా పూర్తిగా, అంటే భాష సంగతి పక్కన పెడితే ఆ లాంగ్వేజ్ అనేది ఏదైతే అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారో, ఈ లాంగ్వేజ్ లేకుండా ఒక పరిమళవంతమైనటువంటి ఒక పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచి భాష తెలుగులో ఉంది. కాబట్టి అటువంటి పరిమళాలు వెదజల్లేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.